అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్రా సిస్టర్స్ ఛానల్లో బీర పొట్టు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలని నేను స్క్రీన్ మీద ఇచ్చాను. ఇది తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. బీరకాయలు మనం కడుక్కొని తరుక్కుంటాం కదండి. ముక్కలు పప్పు వేసుకోవడం, కూర చేసుకోవడం మనకు అలవాటే. తొక్కల్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి తొక్కలతో పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నీట్గా వాష్ చేసుకుని లేతగా ఉన్న తొక్కలు అయితే వీటికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఆ తొక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుని జ్యూస్ని మొత్తం స్ట్రైన్ చేసేసి ఆ పిప్పిని మాత్రం అట్టే పెట్టుకుంటాను. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తాలింపుగా వేసుకుని ఇలా స్ట్రైన్ చేసుకున్న బీర పొట్టుని దీంట్లో వేసి ఒక్క నిమిషం మగ్గించి 2 కప్పుల దాకా కందిపప్పును వేసుకున్నాను. సరిపడినన్ని నీళ్ళు, కప్పుడు కందిపప్పుకి 2 కప్పులు, ఇంకొక ½ కప్ ఎక్స్ట్రా పోసుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా పెట్టుకుని నేను స్టవ్ మీద 5 to 6 విజిల్స్ రానిచ్చాను అనమాట. విజిల్స్ వచ్చేసిన తర్వాత చల్లారనిచ్చాను. చల్లారనిచ్చి ఓపెన్ చేస్తే చూసారా, వాటర్ లేకుండా, అంటే నేను పోసిన 2.5 గ్లాసెస్ వాటర్ దానికి కరెక్ట్గా సరిపోయింది. పైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. బీర పొట్టు పప్పు చాలా చాలా టేస్టీ, ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. డైట్ చేస్తున్న వాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్